బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్ వఖలఖ మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసాఆ واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. ఓ మానవులారా, మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ఆదము నుండి సృష్టించాడు. మరియు ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంట హవ్వాను సృష్టించాడు. మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరి ద్వారా పేరుతోనైతే మీరు మీ పరస్పర హక్కులను కోరుతారో, మరియు మీ బంధుత్వాలను గౌరవించండి, త్రెంచకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు. وآتوا اليتامى أموالهم ولا تتبدلوا الخبيث بالطيب ولا تأكلوا أموالهم إلى أموالكم إنه كان حوبا كبيرا. మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు మీ చెడ్డ వస్తువులను వారి మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తినివేయకండి. నిశ్చయంగా ఇది గొప్ప నేరం, పాపం. وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا فِي الْيَتَامَى فَانكِحُوا مَا طَابَ لَكُم مِّنَ النِّسَاءِ مَثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا فَوَاحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ ذلك أدنى ألا تعولوا. మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన ఇతర స్త్రీలను ఇద్దరిని గాని, ముగ్గురిని గాని, నలుగురిని గాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకు ఉంటే, ఒక ఆమెను మాత్రమే లేదా మీ స్వాధీనంలోనున్న వారిని, బానిస స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి. ఒకే వైపునకు మొగ్గకుండా అన్యాయ వర్తన నుండి దూరంగా ఉండటానికి ఇదే సముచితమైన మార్గం. وَآتُوا النِّسَاءَ صَدُقَاتِهِنَّ نِحْلَةً فَإِن طِبْنَ لَكُمْ عَن شَيْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيئًا مَرِيئًا. మరియు స్త్రీలకు వారి స్త్రీ శుల్కం మహర్ సహృదయంతో ఇవ్వండి. కాని వారు తమంతట తామే సంతోషంగా కొంత భాగాన్ని మీకు విడిచిపెడితే దానిని సంతోషంగా స్వేచ్ఛగా అనుభవించండి, తినండి. وَلَا تُؤْتُوا السُّفَهَاءَ أَمْوَالَكُمُ الَّتِي جَعَلَ اللَّهُ لَكُمْ قِيَامًا وَارْزُقُوهُمْ فِيهَا وَاكْسُوهُمْ وَقُولُوا لَهُمْ قَوْلًا مَعْرُوفًا. మరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను అవివేకులుగా ఉన్నప్పుడు అనాథులకు అప్పగించకండి.
దాని నుండి వారికి అన్నవస్త్రాలు ఇస్తూ ఉండండి మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి. وابتلوا اليتامى حتى إذا بلغوا النكاح فإن آنستم منهم رشدا فادفعوا إليهم أموالهم ولا تأكلوها إسرافا وبدارا أن يكبروا ومن كان غنيا فليستعفف ومن كان فقيرا فليأكل بالمعروف فإذا دفعتم إليهم أموالهم فأشهدوا عليهم وكفى بالله حسيبا. మరియు వివాహయోగ్యమైన వయస్సు వచ్చే వరకు మీరు అనాథులను పరీక్షించండి. ఇక వారిలో మీకు యోగ్యత కల్పించినప్పుడు వారి ఆస్తులను వారికి అప్పగించండి. మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని వారి ఆస్తిని త్వరపడి అపరిమితంగా తినకండి. మరియు అతడు సంరక్షకుడు సంపన్నుడైతే వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. కాని అతడు పేదవాడైతే దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి. ఇక వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి. మరియు లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు. للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء نصيب مما ترك الوالدان والأقربون مما قل منه أو كثر نصيبا مفروضا. పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో ఆస్తిలో భాగముంది. మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగముంది. అది తక్కువైనా సరే లేదా ఎక్కువైనా సరే అది అల్లాహ్ విధిగా నియమించిన భాగం. وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُو الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينُ فَارْزُقُوهُم مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوفًا. మరియు ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గాని అనాథులు గాని పేదవారు గాని ఉంటే దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి మరియు వారితో వాత్సల్యంగా మాట్లాడండి. وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا. మరియు పంపకం చేసేటప్పుడు పంపకం చేసేవారు ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే ఏ విధంగా వారిని గురించి భయపడతారో అదే విధంగా భయపడాలి. వారు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి యుక్తమైన మాటలనే పలకాలి. إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ الْيَتَامَى ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا وَسَيَصْلَوْنَ سَعِيرًا. నిశ్చయంగా అన్యాయంగా అనాథుల ఆస్తులను తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.
يوصيكم الله في أولادكم للذكر مثل حظ الأنثيين فإن كن نساء فوق 2 فلهن ثلثا ما ترك وإن كانت واحدة فلها النصف ولأبويه لكل واحد منهما السدس مما ترك إن كان له ولد فإن لم يكن له ولد وورثه أبواه فلأمه الثلث فإن كان له إخوة فلأمه السدس من بعد وصية يوصي بها أو دين آباؤكم وأبناؤكم لا تدرون أيهم أقرب لكم نفعا فريضة من الله إن الله كان عليما حكيما మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఒక పురుషుని భాగం 2 స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. ఒకవేళ 2 లేక అంతకంటే ఎక్కువ స్త్రీ సంతానం మాత్రమే ఉంటే వారికి విడిచిన ఆస్తిలో 3/2 భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు. మరియు మృతుడు సంతానం కలవాడైతే అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికి విడిచిన ఆస్తిలో 6వ భాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే అప్పుడు తల్లికి 3వ భాగం, మృతునికి సోదర సోదరీమణులుంటే తల్లికి 6వ భాగం. ఈ పంపకమంతా మృతుని అప్పులు తీర్చి అతని వీలునామాపై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు. وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَاجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِن بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَا أَوْ دَيْنٍ وَلَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ من بعد وصية توصون بها أو دين وإن كان رجل يورث كلالة أو امرأة وله أخ أو أخت فلكل واحد منهما السدس فإن كانوا أكثر من ذلك فهم شركاء في الثلث من بعد وصية يوصى بها أو دين غير مضار وصية من الله والله عليم حليم. మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం,
కాని ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపోయిన దానిలో 4వ భాగం మీది. ఇదంతా వారు వ్రాసిపోయిన వీలునామాపై అమలు జరిపి వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచిపోయిన దానిలో వారికి మీ భార్యలకు 4వ భాగం. కాని ఒకవేళ మీకు సంతానముంటే మీరు విడిచిన దానిలో వారికి 8వ భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాలాయి తండ్రి కొడుకు లేక మనమడు లేకుండా ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే వారిలో ప్రతి ఒక్కరికి 6వ భాగం. కాని ఒకవేళ వారు సోదర సోదరీమణులు ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే వారంతా 3వ భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు, శాంత స్వభావుడు. تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك الفوز العظيم. ఇవి అల్లహ్ విధించిన హద్దులు. ఎవరైతే అల్లహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారిని ఆయన క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం, విజయం. ومن يعص الله ورسوله ويتعد حدوده يدخله نارا خالدا فيها وله عذاب مهين. మరియు ఎవడైతే అల్లహకు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో అలాంటివాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు. అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. واللاتي يأتين الفاحشة من نسائكم فاستشهدوا عليهن 4 منكم فإن شهدوا فأمسكوهن في البيوت حتى يتوفاهن الموت أو يجعل الله لهن سبيلا. మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పడితే వారికి వ్యతిరేకంగా మీలో నుండి 4 సాక్ష్యం తీసుకోండి. వారు 4 సాక్ష్యమిస్తే వారు మరణించే వరకైనా లేదా వారి కొరకు అల్లహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా వారిని ఇండ్లలో నిర్బంధించండి. واللذان يأتيانها منكم فآذوهما فإن تابا وأصلحا فأعرضوا عنهما إن الله كان توابا رحيما. మరియు మీలో ఏ ఇద్దరు స్త్రీలు గాని పురుషులు గాని దీనికి వ్యభిచారానికి పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ ఏ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. إن
إنما التوبة على الله للذين يعملون السوء بجهالة ثم يتوبون من قريب فأولئك يتوب الله عليهم وكان الله عليما حكيما. నిశ్చయంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహకే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి వెనువెంటనే పశ్చాత్తాప పడతారో అలాంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني تبت الآن ولا الذين يموتون وهم كفار أولئك أعتدنا لهم عذابا أليما. మరియు వారిలో ఒకడు మరణం ఆసన్నమయ్యే వరకు పాపకార్యాలు చేస్తూ ఉండి ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించే వరకు సత్యతిరస్కారులుగా ఉన్న వారి పశ్చాత్తాపం స్వీకరించబడవు. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. يا أيها الذين آمنوا لا يحل لكم أن ترثوا النساء كرها ولا تعضلوهن لتذهبوا ببعض ما آتيتموهن إلا أن يأتين بفاحشة مبينة وعاشروهن بالمعروف فإن كرهتموهن فعسى أن تكرهوا شيئا ويجعل الله فيه خيرا كثيرا. ఓ విశ్వాసులారా, మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని మహర్ నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి. వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు. وَإِنْ أَرَدْتُمُ اسْتِبْدَالَ زَوْجٍ مَكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُبِينًا. మరియు ఒకవేళ మీరు ఒక భార్యను విడనాడి వేరొక ఆమెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించుకుంటే మరియు మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దాని నుండి ఏమాత్రం తిరిగి తీసుకోకండి. ఏమి ఆమెపై అపనింద మోపి ఘోర పాపానికి పాల్పడి దాన్ని తిరిగి తీసుకుంటారా? وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا. మరియు మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత మీరు దానిని మహర్ను ఎలా తిరిగి తీసుకోగలరు? وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ
إلا ما قد سلف إنه كان فاحشة ومقتا وساء سبيلا. మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండి. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా ఇది అసభ్యకరమైనది, సిగ్గుమాలినది, జుగుప్సాకరమైనది మరియు చెడు మార్గము. حرمت عليكم أمهاتكم وبناتكم وأخواتكم وعماتكم وخالاتكم وبنات الأخ وبنات الأخت وأمهاتكم اللاتي أرضعنكم وأخواتكم من الرضاعة وأمهات نسائكم وربائبكم اللاتي في حجوركم من نسائكم اللاتي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم وحلائل أبنائكم الذين من أصلابكم وأن تجمعوا بين الأختين إلا ما قد سلف إن الله كان غفورا رحيما. మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు. మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు, దాదులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు, ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో కాని మీరు వారితో సంభోగించక ముందు వారికి విడాకులిచ్చి వారి కూతుళ్లను పెండ్లాడితే తప్పులేదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏకకాలంలో అక్కా చెల్లెళ్లను ఇద్దరినీ చేర్చటం, భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం. కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. నిశ్చయంగా అల్లహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.